వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వాహనదారులకు మరో బిగ్ షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్ పైన 87 పైసలు, డీజిల్ పైన 91 పైసలను పెంచింది ప్రభుత్వం. మరి ముఖ్యంగా నేటి ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది ఈ పెంచినటువంటి ధరలు. ప్రధానంగా 10 రోజుల వ్యవధిలో ఇది మూడోసారి పెంచడం జరిగింది. మే 15న పెట్రోల్ డీజిల్ పైన 3 రూపాయల చొప్పున పెంచారు. ఇక మే 19న పెట్రోల్ పైన 86 పైసలు, డీజిల్ పైన 83 పైసలను పెంచడం జరిగింది. ఇక మే 23న పెట్రోల్ పైన 87 పైసలు, డీజిల్ పైన 91 పైసలను కూడా పెంచాయి ఆయిల్ కంపెనీలు. ప్రధానంగా అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలతో ఆయిల్ ధరలు వరుసగా పెరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకసారి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ నగరాల్లో పెట్రోల్ డీజిల్ కి సంబంధించినటువంటి ధరలు కూడా భారీగానే పెరుగుతున్న పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విజయవాడలో పూర్తి స్థాయిలో పెట్రోల్ 115 రూపాయల 35 పైసలకు, డీజిల్ 103 రూపాయలకు చేరింది. ఇక విశాఖపట్నంలో పెట్రోల్ 113 రూపాయలకి, డీజిల్ 101 రూపాయకి చేరింది. ఇక హైదరాబాద్ లో పెట్రోల్ ధర 112 రూపాయలకి చేరింది. ఇక డీజిల్ 100 రూపాయలు పలుకుతుంది. ఇక భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ ధరలు మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా వరుసగా ఇది మూడోసారి పెరగడం మాత్రం కొంతవరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు వరుసగా పెరుగుతాయి అనేటువంటి వాదన బలంగా వినబడతాయి. కానీ మా దగ్గర అవసరమైనటువంటి నిల్వలు భారీగానే ఉన్నాయి, ధరలు పెంచేటువంటి ఆలోచనే లేదు అని కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి కూడా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి తెలంగాణ పర్యటనలో పొదుపు సూత్రాన్ని, పొదుపు మంత్రాన్ని కూడా ఆయన ప్రకటించిన తర్వాత వరుసగా పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు భారీగా పెరగడం, మరోవైపు రాజకీయ పరమైనటువంటి భౌగోళిక పరిస్థితులు ఏర్పడడం, వివిధ దేశాల మధ్య సాగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎగుమతులు, దిగుమతుల పైన ప్రధానంగా ప్రభావం పడడం, ఈ అన్ని అంశాలు బేరీజు వేసుకున్న తర్వాత దేశంలో ఇంకా పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది మాత్రం ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తుంది. అయితే పెరిగినటువంటి ఈ ధరలు రవాణా రంగం పైన తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశం కనబడుతుంది. రవాణా రంగం మీద ఆధారపడితే మాత్రం ఆల్మోస్ట్ సాధారణంగా నిత్యావసర ధరలు కూడా భారీగా పెరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అయితే పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అడుగుతాం. ఎస్ మల్లికార్జున్, చెప్పండి, పెట్రోల్ డీజిల్ ధరలు కేవలం 10 రోజుల వ్యవధిలో 3 సార్లు పెరిగినటువంటి ముందు 3 రూపాయల, తర్వాత 90 పైసలు, ఇప్పుడు 87 పైసలు, 90 పైసల వరకు పెంచినటువంటి పరిస్థితి. సో ఈ రోజు ఉదయం నుంచే ఇవి కూడా అమల్లోకి వచ్చినాయి. సో ఎలా చూడొచ్చు అంటారు ఇది మూడోసారి పెట్రోల్ డీజిల్ పెంపుకు సంబంధించి? సిరాజ్, పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా కూడా ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయని మనం భావించాలి. ముఖ్యంగా మనకు ఇరాన్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ సముద్ర మార్గం గుండా కూడా మనకు ఈ ఇంధనం మనకు ఇక్కడికి వస్తుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఆ యుద్ధం కారణంగా హార్మోజ్ జలసంధిని పూర్తిగా మూసివేయడం కారణం చేత ఈ నేపథ్యంలో కూడా అధిక ధరకు కూడా ఈ క్రూడాయిల్ ఇంధనాన్ని మనం కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో కూడా ఆయిల్ కంపెనీలు అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తుంది కాబట్టి ధరలు పెంచాలని చెప్పేసి కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ఈ రోజు మనం వరుసగా మనకు 3 సార్లు కూడా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటాన్ని మనం చూస్తున్నాం. లీటర్ పెట్రోల్ దేశవ్యాప్తంగా కూడా ఈ పెట్రోల్ ధరలు కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. లీటర్ పెట్రోల్ కు 87 పైసలు, అదేవిధంగా డీజిల్ పైన కూడా 91 పైసలు పెంపుకు మనం చూస్తున్నాం. నేటి ఉదయం నుంచే ఈ పెంచినటువంటి ధరలు అమల్లోకి వస్తాయని చెప్తున్నారు. గతంలో మనం చూసుకుంటే మే 10వ తారీఖున రెండింటిపైన పెట్రోల్ అండ్ డీజిల్ పైన కూడా 3 రూపాయలు చొప్పున అప్పుడు పెంచారు. మనం మే 19వ తారీఖున కూడా పెట్రోల్ పైన 86 పైసలు, అదేవిధంగా డీజిల్ పైన 83 పైసలు కూడా పెంచినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అయితే మే 23 తారీఖున కూడా 87 పైసలు, అదేవిధంగా డీజిల్ పైన కూడా 91 పైసలు కూడా పెంచినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ముఖ్యంగా మనకు ఈ అమెరికా, ఇరాన్ ఉద్రిక్త నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఇప్పుడు యుద్ధం అనేది పూర్తిగా ఆగిపోలేదు కాబట్టి ఈ క్రమంలో ఇరాన్ చాలా స్ట్రిక్ట్ గా పూర్తి స్థాయిలో హార్మోజ్ జలసంధిని మూసివేయడం కారణంగా కూడా వాళ్ళ దేశాలకు కూడా ఇంధనం సరఫరా అనేది పూర్తి స్థాయిలో నిలిచిపోయిందని చెప్పవచ్చు. మనకు రష్యా నుంచి కూడా మనము అతి తక్కువ ధరకు కూడా ఈ ఇంధనాన్ని కూడా మనం అక్కడ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. అయితే ఈ క్రమంలో కూడా రష్యా పైన కూడా అమెరికా ఏదైతే ఆంక్షలు విధించడము, వారికి ఇచ్చినటువంటి రాయితీలు ఇవ్వకపోవడం వల్ల కూడా పూర్తి స్థాయిలో అక్కడి నుంచి కూడా మనము పూర్తి స్థాయిలో అధిక ధరకు కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ క్రమంలో కూడా
పెట్రోల్ డీజిల్ క్రమంగా పెరుగుతున్నాయి. మనం చూసుకుంటే 5 రాష్ట్రాలు ఎన్నికలు మనం చూసుకుంటే కనుక గతంలో ఈ పెట్రోల్ ఏం పెరగవు, పెట్రోల్ డీజిల్ చాలా ఉన్నాయి, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఇంధన సంక్షోభం ఏ మాత్రము లేదు అని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇంధనం కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా పొదుపత్రం మాటించాలని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ బయటకు వచ్చి చెప్పిన నేపథ్యంలో కూడా ఒక ఇంధన సంక్షోభం అనేది రాబోతుంది అని చెప్పేసి కూడా దేశ ప్రజలు ఒక్కసారిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 10 రోజుల్లోనే ఎన్నిసార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం వల్ల కూడా సామాన్యులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడే చాలా నిత్యావసర సరుకులు ఇప్పటికే పెరిగిపోయాయి, ఆయిల్ ధరలు తగ్గడం లేదు, అదేవిధంగా నిత్యావసర ధరలు ఏమాత్రం కూడా తగ్గడం లేదు. ఈ క్రమంలో కూడా వాహనదారులు అంటే నిత్యం ఉపయోగించేటువంటి వాహనదారులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి పెట్రోల్ డీజిల్ సంక్షోభం ముంచుకొస్తుందని చెప్పేసి కూడా ప్రజలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క ముందు చూపు లేకపోవడం వల్ల ఈ రోజు దేశంలో ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. ఏ రాష్ట్రంలో అయినటువంటి ధరలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉంటున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల గుండా కూడా ఇంధనాన్ని కొనుగోలు చేయాలి. ఏదైతే ప్రజలపైన వేస్తున్నారు ఈ భారాన్ని పూర్తిగా తగ్గించాలని చెప్పేసి కూడా ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మల్లికార్జున్, ఇంకా రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వాదన వినపడుతుంది. అంటే ఇంకా పెరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి, లేదా ఇలాగే స్లో మోషన్ లో పెంపు చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆయిల్ కంపెనీలు? రాజు, ప్రస్తుతం అయితే హార్మోజ్ జలసంధి పూర్తిగా క్లోజ్ అయిందని చెప్పవచ్చు. మనకు ప్రత్యామ్నాయ మార్గం ఏంటంటే రష్యా నుంచి అతి తక్కువ ధరకు కూడా మనము ఆ ఆయిల్ తీసుకునే వాళ్ళం. అయితే ఈ క్రమంలో కూడా రష్యా నుంచి కూడా మనం అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీనికి సంబంధించి దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు కూడా ఆయిల్ కు మనం వెచ్చించాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే ప్రజలపైన తప్పకుండా భారం వేయాలి అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ ధరలు కూడా పెంచుతూ వస్తుంది. కాబట్టి మునుముందు కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకంటే రాను ఈ సంక్షోభం అనేది చాలా ముంచుకొస్తుంది. కాబట్టి ఈ క్రమంలో కూడా మరొకసారి కూడా పెరిగేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ యుద్ధం కారణంగా ముఖ్యంగా మనకు ఇరాన్, ఇజ్రాయెల్, పరోక్షంగా అమెరికా జరుగుతున్నటువంటి ఈ యుద్ధం కారణంగానే పూర్తి స్థాయిలో అంతర్జాతీయ మార్కెట్ లో కూడా ఈ క్రూడ్ ఆయిల్ ధరలు అధికంగా పెరగడం వల్ల మనకు ఈ పరిస్థితి తలెత్తుతోంది. కాబట్టి ఈ క్రమంలో అధిక ధరకు వారు కొనుగోలు చేసినప్పుడు ఆ భారాన్ని పూర్తిగా ప్రజలపైన వేసేందుకు తప్పడం లేదు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మరొక 2-3 రోజులు లేకపోతే 10 రోజుల్లో మళ్ళీ ఇంధన ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందు వరకు కూడా ఎలాంటి ప్రభావాలు ఉంటాయని చెప్పేసి కూడా పూర్తిగా పెంచకుండా ఇంధన నిల్వలు ఉంటున్నాయని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఎన్నికల తర్వాత పెంచుతుందని చెప్పేసి కూడా పబ్లిక్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే భారత ప్రధాని చెప్తున్నటువంటి మాటలను బట్టి మనం చూస్తే మరొకసారి కూడా పెరిగేటువంటి అవకాశం కనపడుతోంది. గడిచిన 10 రోజుల్లోనే మనకు 3 సార్లు ఇంధన ధరలు పెంచుకుంటూ వస్తున్నారు. అంటే చిన్న పైసలే కావచ్చు కనపడటానికి, అది ఒక మొత్తంలో చూసుకుంటే స్థాయిలో చూసుకుంటే చాలా పెద్ద మొత్తంలో కూడా వినియోగదారుడి పైన కూడా ఆ భారం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా, ఎందుకంటే ఎన్నికల దృష్టిలో పెట్టుకుని వారు చేసేటువంటి వ్యాఖ్యల పట్ల కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రజల పైన ఈ పెట్రోల్ పెంపులో పడుతున్నటువంటి భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలి. ఎందుకంటే ఇన్నిసార్లు ధరలు పెంచితే కనుక సామాన్యుడు ఎలా తిరగలడు అని ఒకసారిగా ఆవేదన వ్యక్తం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే ఈ పెంపు భారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం భరించాలని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో పబ్లిక్ నుంచి కూడా డిమాండ్ వినపడుతోంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మొత్తం మీద వాహనదారులకి మరోసారి బిగ్ షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పైన 87 పైసలు, డీజిల్ పైన 91 పైసలను పెంచారు ఆయిల్ కంపెనీలు. అయితే నేటి ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది ఈ పెంచినటువంటి ధరలు. దాదాపు 10 రోజుల వ్యవధిలో ఇది 3వ పెంచడం జరిగింది. మే 15న రెండింటిపైన 3 రూపాయలు పెంచారు. ఇక మే 19న పెట్రోల్ పైన 86 పైసలు, డీజిల్ పైన 83 పైసలను పెంచడం జరిగింది. మళ్ళీ ఈ రోజు పెట్రోల్ పైన 87 పైసలు, డీజిల్ పైన 91 పైసలను పెంచాయి ఆయిల్ కంపెనీలు. ప్రధానంగా కారణం అమెరికా, ఇరాన్ మధ్య సాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు అనేటువంటి అంశాన్ని ఇక ప్రధానంగా చెప్తున్నా. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్నటువంటి ఎక్సైజ్ సుంకంతో పాటుగా వ్యాట్, ఈ రెండింటి ప్రభావం కూడా విపరీతంగా పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం గమనించాలి. ప్రధానంగా డీజిల్ పైన 38.9%, పెట్రోల్ పైన 27.4% వరకు ప్రభుత్వాలు పన్నును వసూలు చేస్తున్నాయి. సో పన్ను తగ్గింపు అనేటువంటి అంశం ఇక్కడ లేనటువంటి పరిస్థితి. మరోవైపు దిగుమతి సంబంధించినటువంటి సుంకాలు భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు. ఇలాంటివన్నీ బేరేజ్ వేసుకున్న తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆందోళనలో మాత్రం ప్రజలు కనబడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరల పైన ప్రత్యక్షంగా ప్రభావం చూపించేటువంటి
చమురు ధరలు తారాస్థాయికి చేరడం మాత్రం కొంతవరకు ఆందోళన కలిగిస్తున్న ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం పశ్చిమాసియా దేశాల్లో సాగుతున్నటువంటి యుద్ధ ప్రభావమే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా చెప్తున్న వైనాన్ని మనం చూస్తున్నాం. మరోవైపు రష్యా నుంచి చమురు దిగుమతికి సంబంధించి మరో 4 రోజుల పాటు అనుమతినిస్తూ అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయం. కానీ అటువైపు కూడా ధరలు భారీగానే పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దిగుమతి ఖర్చులను తగ్గించుకునేటువంటి పరిస్థితుల్లో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ముందస్తుగానే ప్రధానమంత్రి పెట్రోల్ డీజిల్ పొదుపుగా వాడండి, ఇంధన భద్రతను పాటించండి అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ఇంకా ధరలు పెరుగుతాయి అనేటువంటిది మాత్రం మరింత ఆందోళనలో ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి. చూడాలి ఈ ధరల పరంపర పెంపు ఎంతవరకు సాగుతుందో.